హలో హాయ్ అండి అందరికీ. చూడండి మా ఇంట్లో ఈరోజు కోసిన పువ్వులు ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. చామంతులు దాదాపుగా కోసేసాను. పొద్దున్నే వెళ్ళాలంటే చాలా కుదరట్లేదు. ఇక రేపు, ఎల్లుండి చాలా టైం పడతది. మార్నింగ్ ఎళ్లి కోసుకురాలేనని చెప్పి ఇప్పుడు ఉన్న పువ్వులన్నీ కోసేసాననమాట. దాదాపుగా అయిపోయినట్టే చామంతి పూలు. చూడండి యెల్లో ఒకటి, లెవెండరు, వైట్ కొన్ని చామంతులు. ఇంకా కొన్ని చామంతులు కోస్తూనే కాడలు లేకుండా కోసేసుకున్నా. డైరెక్ట్‌గా పువ్వులు దేవుడి దగ్గర పెట్టుకోవచ్చని. ఇంకా గులాబీలు చూస్తే ఒక 10 వెరైటీస్ ఉన్నాయండి. 10 కలర్స్ ఉన్నాయి. తమలపాకులు తెచ్చుకున్నాను. రేపు మార్నింగ్ మందారాల కోసం అయితే వెళ్తాను గానీ, అవి తొందరగా తీసుకొచ్చుకోవచ్చు కదా! మందారాలు కూడా దాదాపుగా ఒక ఒక 7, 8 కలర్స్ ఉన్నాయండి. రెడ్, యెల్లో, పింక్, వైట్ ఇట్లా రకరకాల కలర్స్ ఉన్నాయి. జూకా మందార ఒకటి, ముద్ద మందారాలు అన్ని కలర్స్ ఉన్నాయి. వాటి కోసమైతే వెళ్ళాలి. కొన్నన్నా పూస్తుంటాయి కదా! ఇప్పుడైతే గులాబీలు తీసుకొచ్చుకున్నాను. మందారాలు కూడా ఇంకా ఎక్కువున్నాయనమాట. అవి కూడా తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెడదామని తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్‌లో పెడితే మంచిగుంటాయండి. ఇవన్నీ కాక డిసెంబరాలు కూడా చాలా అందంగా ఉంటున్నాయి దేవునికి పెడితే మాత్రం. ఇంకా వచ్చే సంవత్సరం మందారాల గురించి ఆలోచించాలి. మందారాలు ఒకటి కనకాంబరాలండి. కనకాంబరాల్లో మనకి చాలా ఉంటాయి. లేడీ కనకాంబరం ఒకటి, ఐశ్వర్య కనకాంబరం ఒకటి, ఇంకా రెడ్ కనకాంబరము, నీలాంబరము. నీలాంబరం చాలా మందికి తెలీదు అనుకుంటా. మా చిన్నప్పుడు బాగా ఉండేవి. గ్రీన్ కలర్‌లో ఉంటాయన్నమాట నీలాంబరాలు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి సీజన్ అయిపోగానే ఎండాకాలం స్టార్ట్ అవుద్దండి. ఎండాకాలంలో దాదాపుగా తెల్లగా ఉన్న పూలన్నీ ఎండాకాలమే పూస్తాయి. మల్లెలు, సన్నజాజులు, విరజాజులు, లిల్లీలు ఇవన్నీ ఎండాకాలం కాబట్టి ఇవి పండగ అయిపోయింగానే ఇంకా మళ్ళీ వాటి కోసము కొంచెం అన్ని పాదులు చేసుకోవటము, వేర్లు కట్ చేసుకోవటము అవన్నీ చూసుకుంటుంటే మళ్ళీ మనకి మార్చి నుంచి ఏప్రిల్ దాకా మే వరకు దాదాపుగా పూస్తాయనమాట. మళ్ళీ జూన్ నుంచి ఈ చిన్న చామంతి మొక్కలకి పిలకలొస్తాయి కాబట్టి శ్రావణ మాసంలో మళ్ళీ మనకి చామంతి పూలొస్తాయండి. అట్లా సీజనల్‌గా ప్రతి 3 మంత్స్‌కి ఒక వెరైటీ మారుతూ ఉంటది. మనం ఎలా ఆలోచిస్తూ ఉంటామో వాటికి కూడా 3 మంత్స్‌కి ఒక కలర్ అయిన ఒక పువ్వులు పూస్తూ ఉంటాయనమాట. చూడండి ఎంత బాగున్నాయో గదా! ఇంకా నెక్స్ట్ కూరగాయలు పెట్టాలి. వానాకాలంలో కూరగాయలు పెడదాం అనుకుంటున్నా. ఆకుకూరలు అవన్నీ. కట్టించాను కానీ 3 మంత్స్ అయిపోయింది. ఇంకా మట్టి అదంతా దొరకక కరెక్ట్‌గా టైం కుదరక చేయలేకపోతున్నాను. ఇంక పైన ఇంటికి షిఫ్ట్ అవుదామని పైన పని కూడా సగం నడుస్తుంది. ఈ కిందకి అటు ఇటు వెళ్ళి రావటము. ఇంకా ఏదో ఒక ఉంటాయి కదండీ మనకి. చూడండి తెల్ల గులాబీ చూడండి ఎంత బాగుందో కదా! ఇంకా చెట్లకుంటే ఇంకా అందంగా ఉంటాయి. ఆరెంజ్ ఎంత మంచిగా అనిపిస్తుందనమాట. యెల్లో, ఆరెంజ్, తెలుపు. ముద్ద మందారాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఈ సంవత్సరం ఫస్ట్ వచ్చింది మా ఇంట్లో ముద్ద మందారాల చెట్టు. ఇంతకుముందు లేదు. ఇక ఇలాంటిది లేదనమాట. వేరే ముద్ద మందారం ఉంది. అది చాలా బాగుండేదనమాట. చూడండి ఎన్ని పువ్వులు అందరు ఇలాగే పెంచుకొని కొంచెమైనా ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టు వాళ్ళు, ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు పెంచుకోవాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.